ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది నాకు. ఆ మా సండే స్కూల్లో పాప రిబక్క, మోర్ దాన్ ఆల్మోస్ట్ 20 years అవుతుంది. ఆ రిబక్క జస్ట్ షీ వాజ్ 10th క్లాస్ గర్ల్. వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ, భయంకరమైన ఐడల్ వర్షిప్ లో ఉంటారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏంటి రెగ్యులర్ గా చర్చికి వెళ్ళిపోతుంది ఏంటి, అసలు ఏం చెప్తున్నాడు ఈయన? మాట్లాడితే ఉపవాస ప్రార్థన అంటది, మాట్లాడితే ఆదివారం అయితే ప్రార్థనకి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఆ రోజు న్యూ ఇయర్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. వచ్చి మేడ మీద చర్చ్ మెట్ల దగ్గర చుట్ట పెట్టి వచ్చింది. ఏంటో చూద్దామని వచ్చింది ఆవిడ. యు నో వాట్ హ్యాపెండ్? వెన్ ద హోలీ స్పిరిట్ ఆయన కదిలితే, పరిశుద్ధాత్మ దేవుడు కదిలితే వి కెన్ సీ వండర్స్. అందుకే ఎక్కువగా ఆత్మ నింపుదల కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆ పైకి వచ్చింది ఆవిడ, చుట్ట కింద పెట్టి వచ్చింది పైకి. మళ్ళీ తర్వాత చుట్టుముట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియమ్మగా మారిపోయిందంతే. ఏదో చూద్దామని వచ్చింది. దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆర్ఆర్కే మూర్తి గారు నిష్ట కలిగిన బ్రాహ్మడు. బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ చదవటం మొదలు పెట్టాడంట. ఏంటి బైబిల్ గొప్ప అంటున్నారు? తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మారిపోయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బైబిల్లో తప్పులు పట్టుకుందామని నేను బైబిల్ చదవటం మొదలు పెడితే బైబిల్ నాలో ఉన్న తప్పుల్ని పట్టుకుందనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, మన ప్రార్థన ఎప్పుడు శక్తివంతంగా ఉంటుందంటే, ద ఫాస్టింగ్ ప్రేయర్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు యువర్ ప్రేయర్. ఇది మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో యుల్ గెట్ 100% రిజల్ట్. 100% రిజల్ట్ మనకి వస్తుంది. కాబట్టి ప్రార్థనకి శక్తి కావాలి అంటే ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కట్లైనప్పటికీ, ఎటువంటి బాండేజెస్ అయినప్పటికీ, ఎటువంటి కష్టమైన స్థితిలో ఉన్న పరిస్థితులు అయినప్పటికీ, దానికి నేనే ఉదాహరణ, కాబట్టి మీరే ఉదాహరణ. కాబట్టి ఉపవాస ప్రార్థన గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే ఇట్ ఈస్ నాట్ అటరింగ్ ద వర్డ్స్. ఏయో మాటలు పలకటం కాదు, నీ స్పిరిట్ లోంచి నువ్వు మాట్లాడుతుంటావు. ఆయనతో టైం ఉండదు. ఒక తండ్రితో బిడ్డ మాట్లాడేటప్పుడు టైము చూసుకునే పరిస్థితి ఉండదు. దేర్ ఈజ్ నో టైం లిమిట్. అర్థమైందా? ఒక కాన్వర్సేషన్ తండ్రికి బిడ్డకి జరుగుతున్నప్పుడు టైం చూసుకొని మాట్లాడే పరిస్థితులు ఉండవు. అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ విల్ టాక్. ఇది అర్థం అవ్వాలి మనకి. సో ప్రార్థన శక్తివంతంగా ఉండాలి అంటే ఆత్మతో నడిపింపబడాలా, ఉపవాస ప్రార్థన చేయాలా. ప్రార్థన అన్నది ఇట్ ఈస్ ఎన్ అనాయింటింగ్. యూ హ్యావ్ టు నో దట్ ఇట్ ఈస్ టోటల్లీ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియ ఇది. He will lead you in the prayer. He will give the words what to speak, what not to speak. ఆయన మాటలు అందిస్తాడు. నీ ప్రార్థన రక్షణ పొందుకున్న తర్వాత, వన్స్ యూ సేవ్డ్ మీన్స్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వెన్ యూ బికమ్ ఎ న్యూ బోర్న్ పర్సన్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉందో నీకు తెలిసిపోద్ది. ఈజ్ అట్ రైట్ ప్రేయర్ ఆర్ నాట్? ఏదో మైండ్ తో చేస్తున్నామో లేక ఆత్మలోంచి, మన హృదయంలోంచి, బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వస్తుందో లేదో కూడా మనకి ఈజీగా తెలిసిపోద్ది. యూ కెన్ రికగ్నైజ్, నీకు ఈజీగా ఏమవుతుంది, అర్థమైపోతుంది నీ ప్రేయర్ ఏంటో. నేను రక్షణ పొందిన క్రొత్తలో చిన్నప్పటి నుంచి నేర్పించిన పలుకులే ఉంటాయిగా, ఆ పలుకులు పలికివ్వండి. రక్షణ పొందుకున్నాక నాకేం అర్థమైపోయిందంటే, మై ప్రేయర్ ఈస్
ప్రేయర్ వాజ్ నాట్ రైట్. ఇది రైట్ కాదు అని తెలిసినప్పుడు ఆయన దేవుడిని అడిగానయ్యా, ప్రార్థన ఆత్మను అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు. సో వన్స్ వి రిసీవ్ దట్, కొత్త రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత మనకి ఇవ్వబడుతుంది ద ప్రేయర్ స్పిరిట్. అది ఉన్నప్పుడు వీ కెన్ డూ వండర్స్ అండ్ వీ కెన్ సీ వండర్స్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. సో మన ప్రేయర్ మొత్తం ఏమైపోతుంది, మారిపోతుంది. ప్రతి వర్డ్ కూడా ఒక బుల్లెట్ లాగా వెళ్తా ఉంటది. ప్రతి మాట కూడా సంధింపబడిన ఒక మాట, ఎయిమ్ చేసుకుంటున్నట్టుగా అట్లాగా టార్గెట్ కి రీచ్ అయిపోతా ఉంటాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద ప్రేయర్. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మిస్సింగ్ దిస్. కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఆయన రక్తంలో కడగబడి పాపముల నుంచి క్షమింపబడిన ఒక అనుభవం చెప్పుకోగలను. నూతన సృష్టిగా, న్యూ క్రియేషన్ అయినట్టుగా, బోర్న్ అగైన్ ఈ అనుభవం ఉన్నప్పుడు ప్రేయర్ మారుతుంది. విల్ స్పెండ్ టైమ్, లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రేయర్. ప్రేయర్ అంటే జస్ట్ స్పీకింగ్ విత్ ద డాడీ, స్పెండింగ్ టైమ్ విత్ ద డాడీ. ప్రేయర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. వీ షుడ్ ఎప్పటికీ మర్చిపోలేం. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ యూనిక్. కాపీ ప్రేయర్స్ ఏమి ఉండవు. సో ప్రార్థన ఎప్పుడు శక్తివంతంగా ఉంటుందంటే, మొట్టమొదటిగా రక్షణ అనుభవంలోకి రావాలా. ద సెకండ్ థింగ్ ఈస్ ఆత్మతో సంధింపబడాలి. మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వాట్ బైబిల్ సేస్, ఇట్స్ నాట్ మై వర్డ్. సో ఇవి ఉన్నప్పుడు మన ప్రార్థన ఇంకా పవర్ఫుల్ గా ఉంటది. ఉపవాస ప్రార్థన. ఏదన్నా సరే ప్రార్థన చేయడానికి మనం పూనుకున్నప్పుడు, అది ఉపవాసంతో కూడినప్పుడు హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. అది మనకు తెలిసిపోతుంది. వెన్ వీఆర్ ప్రేయింగ్ వీ కెన్ రికగ్నైజ్ ఇట్. సో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా. మొదటి మాట, యేసు ప్రభు మాట్లాడిన మొదటి మాట ఏంటిది? లూకా సువార్త ఎన్నో అధ్యాయం? Luke. Could you read it for us, Mr. Prakash? Luke. Hello, are you there? Hello? Yes, sir. I'm there, sir. Okay. Yeah. 23rd of Luke. The first word written by the Luke 34. Could you read it for us? Yeah. Give me a second. 23rd, chapter 23rd, verse 34. Luke 24:34, right, sir? 23, chapter 23, verse 34. Yeah. That is the first word on the cross. Okay. Yeah. Jesus said, "Father, forgive them, for they do not know what they are doing." Yeah, thank you. తెలుగులో నేను చదువుతాను. యేసు, లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఫస్ట్ వర్డ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫర్గివ్. ఫర్గివ్నెస్ అన్నది హీబ్రూలో రెండు అర్థాలు వచ్చినట్టుగా ఉంది. ఒకటి క్షమాపణ, రెండోది రికన్సిలియేషన్. అంటే రికన్సైల్ అవడం అంటే క్షమింపబడడం, క్షమాపణ. రెండోది రికన్సైల్ అవడం అంటే సమన్వయపరచబడడం, రిస్టోరింగ్ రిలేషన్షిప్. ఇన్ వన్ వే వీ కెన్ సే
యూనిటీ, తెలుగులో ఐక్యమత్యము, ఇంకా ఏమున్నాయి? ఆ, అంటే దాంట్లో రెండు అర్థాలు ఏమున్నాయంటే సమాధానము, సఖ్యం అవడం, రాజీ పడడం, సమన్వయం అవడం, రికన్సైల్ అవడం అంటే. సో ఆ మొదటి మాటలో ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళని మళ్ళీ రిస్టోర్ చేయి, కనెక్ట్ చేయి, వీళ్ళని క్షమించు. ఆ సిచ్యుయేషన్ లో ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు సే ఫర్గివ్. చెప్పలేమది. అది రక్షణ అనుభవం లేకపోతే ఒక వ్యక్తిని మనం కూడా ఏం చేయలేము, క్షమించలేము. వి కుడ్ నాట్ ఫర్గివ్ ఎనీవన్. అది రక్షణ పొందుకున్నప్పుడు, క్రీస్తు నీలోకి వచ్చినప్పుడు యుల్ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఎవరు ఏమన్నా సరే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వవు. అర్థమవుతుందా? క్షమించేస్తావు. ఈవెన్ యూ వోంట్ రిమెంబర్. వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితి చేసినా అది నువ్వేం చేస్తావు, మర్చిపోతావు, సమాధాన పడతావు. నేను రక్షణ పొందిన క్రొత్తలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ దగ్గర ఆల్మోస్ట్ 20 years నుంచి ఆడితో మాట్లాడడం మానేశాను. రక్షణ పొందుకున్న తర్వాత దేవుడా ప్రార్థన చేస్తుంటే ఆ ముఖాన్ని చూపిస్తున్నాడు ఆ ఫ్రెండ్ది. నాకు అర్థమైపోయింది ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఆడితో వెళ్ళి అవ్వాలి, నేను సమాధానం పడాలా, మాట్లాడాలా. నేను దేవునితో అంటున్నాను, అసలు నేను చంపేయాలి ప్రభు, వాడు చేసిన తప్పుకి నా కుటుంబంలో ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చాడో, నేను ఇంకా కొట్టి వదిలేసానండి అంటున్నా. చాలా గట్టి కొట్టేశానండి అప్పుడు. అంటే నేను క్షమించాను కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా, 3 గంటలు ప్రార్థన చేస్తుండేవాడిని. చర్చిలో ఎదురైతే ముఖం తిప్పుకొని పోయేవాడిని. దేవుడు క్వశ్చన్ చేస్తా ఉండేవాడు. నువ్వు ఆడితో సమాధానం పడిపోతే నీకు నాకు మధ్యన ఏముండదు. నా మైండ్ సెట్ నీలో ఇంకా ఏమవ్వలేదు, సెట్ అవ్వలేదు, ఇంకా రాలేదు నీలోకి. అంటే ఒక వారం నేను అలాగే చేశాను, 2వ వారం చేశాను, 3వ వారము నేను వెళ్ళి అతనితో మాట్లాడటం మొదలు పెట్టాను. సో రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత యేసు రక్తములో, when you are washed in the blood of Jesus, you'll have that mindset. Forgive the people. Even you don't remember. వాళ్ళు ఏం చేశారో నీకు ఇంకేముండదు. వాళ్ళని చూడగానే, కొంతమందిని చూడగానే పైకి మాట్లాడతారు కానీ దే రిమెంబర్ ద థింగ్స్ వాట్ వాళ్ళు ఏ పనులైతే వీళ్ళ ఎడల చేశారో అవన్నీ కూడా ఏమవుతాయి వీళ్ళకి జ్ఞాపకం వచ్చేస్తా ఉంటాయి. ఈవెన్ నాకు గుర్తు కూడా ఉండవు నీకు. ఒక ఆమె మంచి ప్రార్థనా పరురాలు, గిఫ్టెడ్ ఉమెన్, వెరీ ప్రేయర్ఫుల్ ఉమెన్. ఆమె ఒకసారి ఒక పెద్ద చర్చికి వెళ్ళింది. ఆ చర్చ్ లో ఉన్న పాస్టర్ గారు ఆవిడ్ని గిఫ్టెడ్ అని తెలుసు. ఆవిడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక విషయాలను బయలుపరుస్తాడని తెలిసింది. ఆ కరుణ ప్రార్థన చేసింది కదా, అద్భుతమైన రీతిలో షీ స్పోక్ ఇన్ టంగ్స్. అండ్ ఏం చేసిందో తెలుసా, ప్రవచించింది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అలాగే గాడ్ విల్ రివీల్, ద వెరీ మీనింగ్ ఆఫ్ ది క్రిస్టియన్, రివీల్ ద థింగ్స్, ద సీక్రెట్స్. ఇది చాలా మందికి అర్థం అవ్వదు. ఓకే, ఈమె గిఫ్టెడ్ అని తెలిసి ఆ పాస్టర్ గారు అడిగారట, పెద్ద పాస్టర్ అయినా, అమ్మా మీరు దేవుడు మీకు అన్ని విషయాన్ని బయలుపరుస్తాడట కదా, నా గురించి ప్రార్థన చేయండి అని ఆయన అడిగాడంట. ఆయనలో ఒకప్పుడు చేసిన పాపము ఆయనలో ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది. అంటే ఓకే సార్ పాస్టర్ గారు చేస్తానని చెప్పి ప్రార్థన చేసిందంట. చేసిన తర్వాత ఆయన ఆతృతగా అడుగుతున్నాడు, అమ్మా దేవుడు నీకు బయలుపరిచాడా ఏంటి అని అడిగితే, వాట్ షీ సెడ్, ఆయన అసలు ఎప్పుడో మర్చిపోయాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈవెన్ యూ వోంట్ రిమెంబర్.
మనకుంటది ఆ గిల్టీ, ఆ కాన్షియస్ మనకుంటది. కానీ దేవుడు ఏం చేస్తాడట, ఇఫ్ యు ఆర్ వాష్డ్ ఇన్ హిస్ బ్లడ్, ఆయన రక్తంలో కడగబడిన అనుభవం నీకున్నప్పుడు you'll have the same mindset. Even you won't remember వాళ్ళు ఏం చేశారో నీకేముండదు, జ్ఞాపకం కూడా ఉండదు. అలాగ అయిపోతాం. యేసు ప్రభువు అంత దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? వారు ఏం చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవలసింది ఏంటంటే, వాళ్ళు అలాగ ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి దాని గురించి, ఆయన గురించి తెలియదని అర్థం అవ్వాలి మనకి. పౌలు ఏం మాట్లాడతాడో తెలుసా? ఏమన్నాడు పౌలు? తెలియక చేశాను కాబట్టి నేను క్షమింపబడ్డాను, తెలియక చేశాను కాబట్టి నేను క్షమింపబడ్డానని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి క్షమాపణ అని ఉంది కానీ ఇక్కడ, కానీ హీబ్రూలో మళ్ళీ రిస్టోర్ చేస్తాడంట. ఆయనతో ఉండే రిలేషన్షిప్, ఆయనతో మనకుండే ఆ బంధుత్వాన్ని ఆయన ఏం చేస్తాడు? రిస్టోర్ చేస్తాడంట. గొప్పగా ఆయన ఈ కార్యము నీ కొరకు నా కొరకు సిలువ మీద చేశాడు. చూడండి, స్టీఫెన్ అతన్ని రాళ్లతో కొట్టినప్పుడు అతను అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు ఆయన? వారి మీద ఈ పాపమును రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆ సిచ్యుయేషన్ లో కూడా అతను మోకాళ్ళు వేసి ఏమన్నాడట? ఏమన్నాడు? పాపమును మోపద్దు అన్నాడు. క్రీస్తును ధరించిన తర్వాత యూ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ. ఏంటో క్వాలిటీ అంటే, హింసించు వారి కొరకు నువ్వేం చేస్తావు? యేసు ప్రభువు సమరయ ప్రాంతంలోంచి వెళ్తూ యెరూషలేము వెళ్తున్నాడు. ఆయన పస్కా అక్కడ ఆచరించాలని, పాస్ ఓవర్. బట్ సమరయులు మా దగ్గర ఆయన ఈ పస్కా పండుగ చేసుకుంటాడేమో అని అనుకున్నారు. కానీ ఆయన యెరూషలేములో వెళ్తున్నాడని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన రిజెక్ట్ చేశారు. అన్ని అద్భుతాలు చూసిన సమరయులు, యేసు ప్రభు మాతో ఇక్కడ ఆగట్లేదు, ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ మాతో పాటు ఆచరించట్లేదు అని తెలిసేటప్పటికీ వాళ్ళు చాలా కోపంతో ఆయన్ని తృణీకరించినప్పుడు యోహాను యాకోబు వీళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? దేవునితో ఏమన్నారో తెలుసా మాట? ప్రభువా, ఏలియా దింపినట్టు అగ్నిని దింపి వీళ్ళని కాల్చివేయమంటావా అన్నప్పుడు యేసు ప్రభు గద్దించినట్టుగా మనకు కనబడుతుంది. గద్దించాడో తెలుసా? మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీరు ఎరుగురు అన్నాడు. యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ హ్యావ్ అని ఫుట్ నోట్లో ఏం రాయబడిందంటే, మనిషి కుమారుడు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, ప్రాణాన్ని తీయడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రిస్టియన్ అయిన తర్వాత, క్రీస్తును కలిగి ఉన్న తర్వాత, రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత హింస జరుగుతుంది. దేవుని వెంబడించే వారికి ఖచ్చితంగా హింస కలుగుతుంది. దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ సిచ్యుయేషన్స్, బ్యాడ్ సిచ్యుయేషన్స్. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ ద గాడ్, ఖచ్చితంగా జరుగుతుంది, జరగాలి. ఇట్ షుడ్ హ్యాపన్, మస్ట్ హ్యాపన్, జరగాలి అది. అప్పుడు నువ్వేమవ్వాలని ఉంది? మాథ్యూ 5 ఐ థింక్ ఇట్స్ 11th వర్డ్స్, సంతోషించుడి నా నిమిత్తము జనులు మనం హింసించి నిందించి మీ మీద చెడ్డ మాట్లాడినప్పుడు సంతోషించుడి. అది దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రీస్తును కలిగి ఉన్నప్పుడు, క్రీస్తును పోలి ఉన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే
ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేవు, యూట్యూబ్ లోకి అసలు రాలేవు. అర్థమవుతుందా? విల్ ప్రే ఫర్ దాన్. వాళ్ళ గురించి మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. కాబట్టి రిస్టోరింగ్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఆ సిలువ మీద ఆయన పలికిన మొదటి మాట క్షమ, క్షమించడం. క్షమించే బిడ్డలుగా మనం ఉండాలన్నది ఈ యొక్క వాక్యం యొక్క సందేశం. క్రీస్తుని కలిగిన తర్వాత నువ్వు అట్లాగే రెస్పాండ్ అవుతావు. కరుణ, ఒక ఆవిడ ఉండేది, కరుణ చాలా కోపం, కరుణ మీద కొట్టేసిది, వచ్చి కొట్టేసి. వయసులో పెద్ద ఆవిడని ఒక ఆవిడ వచ్చి కొడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? ఫ్రీగా వాళ్ళతో మనం మాట్లాడలేం. మళ్ళీ వస్తుంది, కొట్టేసి తిట్టేసి ఎన్ని చేసినా ఆమె వచ్చి సోడా తాగుతుంది, అరువు పెడుతుంది, అన్ని చేస్తుంది. అయినా సరే చక్కగా. నేను ఒక 10 ఏళ్ళు, చాలా కాలం క్రితం ఇది చూసేటప్పటికి 7 ఏళ్ళు పైన చూసేటప్పటికి నేను నేర్చుకున్నాను. నేనేంటి, ఎవరన్నా ఒక మాట అంటే చాలా బాధపడిపోతా ఉంటాను. వాళ్ళ మీద రివెంజ్ తీసుకుని ఉండాలనిపించే మనస్తత్వం కలుగుతా ఉంటది. వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఆలోచించే విధానం కలుగుతూ ఉంటది. ఈమె ఎంత చక్కగా ఇలాగా మాట్లాడగలుగుతుందని చాలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. వి మస్ట్ మూవ్ లైక్ క్రైస్ట్. చెప్పండి, క్రీస్తు వలె. చెప్పారు, కమాన్ స్పీక్ అప్. క్రీస్తు వలె నీవు మలచబడాలి. ఆయన నువ్వేమవ్వాలి? హల్లెలూయా. కాబట్టి యోసేపు గురించి చెప్పి నేను ముగిస్తాను ఈ మాట. తర్వాత ప్రార్థన చేసుకుని మాము సెకండ్ వర్డ్ మాట్లాడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని నేను రక్షణ పొందిన క్రొత్తలో నాకు దేవుడు తెలియజేసిన మాట. ప్రార్థన చేయాలంటే భయపడతా ఉంటారు, వాక్యం చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. దేవుడు చెప్పింది ఏంటంటే, ఆ క్రొత్తగా దేవునిలోకి వచ్చిన ఆ క్రొత్తగా మాట్లాడేటప్పుడు ఆ ముద్దు మాటలు చూడు, చిన్నపిల్లలు ముద్దు మాటలు మాట్లాడుతుంటాడు. మాట్లాడేది కూడా కరెక్ట్ గా ఉండదు. కానీ తల్లి ఏమైపోద్ది, తండ్రిని ఆ ముద్దు మాటలు, సరిగ్గా రాని మాటలు చూసి మురిసిపోతారు. అలాగే నీ యొక్క ప్రార్థన, నీ మాట దేవునికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన నీ మాటలు వినాలని, నువ్వు చెప్పే విధానాన్ని ఆయన చూడాలని ఆశపడతాడు. మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది కాదు, నా బిడ్డ మాట్లాడుతుంది అది కావాలి దేవునికి. అర్థమవుతుందా మీకు? అర్థం లేదా? ప్రతి వారితోనూ దేవుడు మాట్లాడతాడు. నేను పెద్దగా చదువుకోలేదు, చదువుకునే సమయంలో నేను విచ్చలవిడిగా తిరుగుతా ఉండేవాడిని. మై స్టాండర్డ్ ఇస్ 10th క్లాస్ స్టాండర్డ్. మా ఇంగ్లీష్ కూడా 50% ఉంటది. మీకు కనబడతా ఉంటది ఓల్డ్ మిస్టేక్లు. బట్ అనేకమైన విషయాల్ని దేవుడు నా ద్వారా నేను ఆశ్చర్యపోతా ఉంటాను. నేను అందుకే అందరితో చెప్తాను, నాలాంటి 10th స్టాండర్డ్ కలిగిన వాళ్ళని దేవుడు వాడుకున్నప్పుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకుంటాడని చెప్తాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెల్ టు ద పీపుల్. కాబట్టి ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు స్టార్ట్ దట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అది ఆయన ఏమని ఎదురు చూస్తాడంటే, నువ్వు మాట్లాడాలా ఆ ముద్దు మాటలు, ఆ తొలి పలుకులు పలుకుతుంటే ఆయన వినాలని ఆశపడతారన్న విషయాన్ని 20 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడతాం. చాలా మందికి ఏముంటదంటే, ప్రార్థన చేయాలంటే భయం. నాకు ఇప్పటికీ స్టేజ్ ఫీరే. బట్ ఒకసారి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతూ నేను చూస్తా ఉంటాను, నా ద్వారా నేనే వింటా ఉంటాను. ఇది మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యోసేపు ఆ ఇంటిలో ఆశీర్వదింపబడిన వాడిగా మనకు కనబడతాడు.
యాకోబు ఎక్కువగా జోసెఫ్ ను ఇష్టపడినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. అన్నీలు ఏం చేశారు? అతన్ని గోతులో తోసేశారు, తర్వాత అమ్మేశారు. ఐగుప్తు దేశంలో ఒక స్లేవ్ లాగా అతను కొనుక్కోబడ్డాడు. అక్కడ అనేకమైన ఇబ్బందులు పడి చివరికి ఆ దేశానికి అధిపతి అయ్యాడు. వి నో దట్ స్టోరీ. హల్లెలూయా. ఆ అధిపతి అయిన తర్వాత అతను ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, తన ఇంటి బాధలన్నిటిలోంచి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడట? మరుపు ఇచ్చాడు. సాధారణంగా క్రైస్తవులు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు క్షమించాలి అన్నందుకు ఏం చేస్తారు? మైండ్ తో ఏం చేస్తారు? క్షమిస్తారు. కానీ ఇంటర్నల్ గా ఏముంటది? మాకు హోల్ హార్టెడ్ గా మనం ఏం చెయ్యం? క్షమించాం. పైకి మాత్రం ఏమంటాం? చూడండి, పిల్లలు ఇద్దరు కొట్టేసుకున్నారు అనుకోండి, ఒకడిని వెళ్ళి సారీ చెప్పరంటాడు. ఏమంటాడు? సారీ అంటాడు. నిజంగా చెప్తాడు అంటే చెప్పమన్నారు కాబట్టి చెప్తాడు. అలాగే వాక్యము చెప్పమంటుంది కాబట్టి నువ్వు చెప్పే విధంగా ఉండకూడదు. అది నీ యొక్క హృదయంలోంచి హోల్ హార్టెడ్ గా రావాలా. ఇక్కడ యోసేపు అన్నల్ని హృదయంలో క్షమించలేకపోయాడు. కానీ వాయబడిన మాట ఏంటంటే, అతను మర్చిపోయాడంట. ఆ బాధలన్నిటినీ మర్చిపోయాడు. బాధలన్నీ మర్చిపోయాడు కాబట్టి అందుకే ఏమంటారంటే, మనష్యే లేకుండా ఎఫ్రాయిం లేడని. మనష్య అంటే మరచుట, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, ఫలము. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ a growth or a blessing in your life, you have to forgive. మర్చిపోవాలా. నువ్వు ఎవరెవరినైతే ఈ రోజున ఈ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత నీల్ డౌన్ అండ్ ప్రే, నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో, నాకు చాలా కాలం క్రితం బెన్హర్ జాన్సన్ అన్న బ్రదర్ వాక్యం చెప్తా, ఈ రోజున మీరు మీ శత్రువుల గురించి, మీరు ఎవరితో మాట్లాడలేదో అలాంటి వాళ్ళ గురించి, 5 గురించి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రే ఫర్ ఎనిమీస్, బట్ వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ స్పిరిట్. యుల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ యువర్ ప్రేయర్ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఇట్ వర్క్స్ లైక్ ఎలాగంటే ఇంకెట్లాగా జరుగుతుంది అంటే అలా జరుగుతూ ఉంటది. కాబట్టి హోల్ హార్టెడ్ గా క్షమించాలా. ఎవరెవరినైతే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు, గాడ్ విల్ షో యూ ద నేమ్స్ ఆఫ్ దట్ పీపుల్, నువ్వు ఎవరినైతే హోల్ హార్టెడ్ గా క్షమించలేదో వాళ్ళ పేర్లన్నీ రాసుకో. కొంతమందిని చూస్తే మాట్లాడతావు గానీ ఇంటర్నల్ గా లోన్ మాత్రం యూ డోంట్ వాంట్ టు స్పీక్ విత్ దెమ్. ఏదో తప్పదు కాబట్టి, సొసైటీలో ఉంటాం కాబట్టి మాట్లాడడం ఉంటది, కానీ యాక్చువల్ గా వీ డోంట్ వాంట్ టు స్పీక్ విత్ దెమ్, టాక్ టు దెమ్ కదా. కానీ ఈ రోజున నువ్వేం చేయాలంటే ప్రార్థన, ఎవరినైతే చూపిస్తున్నాడో ఇటు రాసుకోండి, పేర్లన్నీ రాసుకొని చేయండి. ముఖ్యంగా కనీసం 5 నిన్ను, అది కష్టమే, నువ్వు అసహించుకునే వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, నువ్వు ద్వేషించే వాళ్ళ గురించి ప్రార్థన చేయటం మొదలు పెడితే, ద హోలీ స్పిరిట్ విల్ వర్క్ ఇన్ యూ, హి విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. నీ యొక్క ప్రార్థన మారిపోద్ది, నీ ఇంటర్నల్ గా తెలిసిపోద్ది. నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడే నీలో ఒక డెలివరెన్స్ వచ్చేస్తుంది. ఐ కెన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్ సమ్ పీపుల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ bondages in their spirit, in their mind, and their life. When you do like this, no, you will be delivered. నువ్వు విడుదల పొందుకుంటావు. యోసేపు క్షమించాలి అని ఉంది కాబట్టి క్షమించాడు, కానీ లోన మనసులో మాత్రం ఉండిపోయింది ఆ బాధ అంతా, పెయిన్ ఉండిపోయింది. క్షమించడం అంటే ఏంటో తెలుసా? హోల్ హార్టెడ్ గా క్షమించినప్పుడు వాళ్ళు నీకు చేసినది మాటైనా ఏదైనా
దానికి సంబంధించిన పెయిన్ ఇంక నీకు ఉండదు. యు డోంట్ ఫీల్ దట్ పెయిన్, విల్ బి వెరీ ఫ్రీ. అది క్షమించడం అంటే. అర్థమవుతుందని చెప్పింది? అర్థమవట్లేదా? ఒక వ్యక్తి నిన్ను హింసించినప్పుడు అతని మీద నువ్వు కొట్టకపోవచ్చు, తిట్టకపోవచ్చు, కానీ హృదయంలో ఏం పెట్టుకున్నావు? కష్టాన్ని పెట్టుకున్నావు, బాధను పెట్టుకున్నావు. బట్ క్షమించాను అని అన్నావంటే ఇంక నీకు ఆ పెయిన్ ఉండదు. ఇట్ విల్ బి రిమూవ్డ్, ద టోటల్ థింగ్ విల్ బి రిమూవ్డ్. అర్థమవుతుందా మీకు? అది అవ్వాల. అర్థమైందా? యోసేపు మాత్రం ఏం చేశాడు? క్షమించాలి కాబట్టి క్షమించాడు, కానీ లోన్ ఏముండిపోయింది? హీ గాట్ దట్ పెయిన్. అన్నయ్యలు ఏమేమి చేశారో అవన్నీ మనసులో పెట్టుకున్నాడు. బట్ తర్వాత రాయబడిన మాట ఏంటంటే అవన్నీ బాధల్ని ఏమయ్యాడట? మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఈ బాధల నుంచి నేను మర్చిపోయినప్పుడు పుట్టాడు కాబట్టి ఆడికి మనుష్య అని పేరు పెట్టాడు. మనుష్య అంటే ఏంటి? మర్చుట. ఆ బాధలన్నీ మర్చిపోతావు. నిన్ను ఎవరెవరైతే ఏం బాధలు పెట్టారు ఫ్రీ అయిపోతావు. చక్క చూడు, చిన్నపిల్లలు చూడండి. దీన్ని నేను అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను సాంజాని. ఒకసారి అయితే అప్పుడప్పుడు పనిష్మెంట్ ఇస్తాను. పనిష్మెంట్ ఇచ్చిన వెరీ 5 minutes తర్వాత అది వచ్చేసి గ్రాండ్ ఫాదర్ వచ్చి చక్కగా మాట్లాడుతుంది. యూ వోంట్ కీప్, బికాస్ మనకి అలాంటి చైల్డిష్ మైండ్, ఆ చైల్డ్ మైండ్ ఉండాల. అర్థమవుతుందా? వెంటనే వచ్చేసి మాట్లాడేస్తారు. ఫ్రీ, దే వోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ దేర్ మైండ్. మనం కూడా ఆ విధంగా ఉండాలన్నదే ఈ యొక్క క్షమాపణ యొక్క సారాంశం. అతను మర్చిపోయిన తర్వాతే దేవుడు అతనికి అభివృద్ధి ఎఫ్రాయిం ఇచ్చాడు అని చెప్తారు. కాబట్టి ఈ రోజున ఈ నా మాటలు వింటున్నా నీవు ఈరోజు ఎవరినైతే క్షమించటం లేదో వాళ్ళందరూ లిస్ట్ రాసుకొని మూలకెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి. లేకపోతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. రెండోది, మీరు ఎవరైతే మాట్లాడతలేరు, క్షమించడం ఒకరైతే కొంతమందిని అయితే బద్ధ శత్రువు పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు నువ్వేం చేయాలా? వాళ్ళతో స్టార్ట్ స్పీకింగ్ విత్ దెమ్. ద ఈజియెస్ట్ వే టు కనెక్ట్ విత్ దెమ్, జస్ట్ సెండ్ సమ్ స్వీట్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒకటి పంపించండి, గిఫ్ట్ పంపించండి, స్వీట్ ప్యాకెట్ పంపించండి, మళ్ళీ రికన్సైల్ అవ్వండి. హల్లెలూయా. మళ్ళీ ఏమవ్వాలా? రాజీ పడాలా. మళ్ళీ ఏమవ్వాలా? మనుషులతో ఏమవ్వాలా? క్రిస్టియన్ కి, యేసును కలిగిన వాడికి ఎవరు విరోధులు లేరు. ఎవరు లేరు. ఉన్నారు అంటే నువ్వు క్రిస్టియన్ గా మరి ఎంతవరకు ఆలోచించాలో యూ హావ్ టు థింక్ యువర్సెల్ఫ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్. ఓకే, సో దేవుడు ఈ మొదటి మాటని దీవించును గాక. ఈ మాట ద్వారా తలపబడిన మాటలు అద్భుతమైన రీతిలో ఫలించి మంచి ఫలితాన్ని ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మమ్ము సెకండ్ వర్డ్ మాట్లాడుతుంది. యూ థింక్, నేను ఎప్పుడు కూడా నేను మాట చెప్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. I don't know what to speak. Every time it is a $1 million question. నాకు ప్రతిసారి నిలబడి మాట్లాడాలన్నప్పుడు ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలీదు. నా బ్రెయిన్ అంతా ఎంటీగా ఉంటుంది, నా మైండ్. నేను ఎప్పుడు ఆయన మీద ఆధారపడతాను. ఒకటే ప్రార్థన చేసుకుని వస్తాను. మై జస్ట్ సెకండ్స్ ప్రేయర్. ఏంటో తెలుస్తుంది? యూ స్పీక్ ఓ లార్డ్. నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడయ్యా, నీ మాట నేను కూడా వింటానని. అదొక్క మాట మాట్లాడి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా స్టేజ్ మీద ఎక్కే వరకు కూడా నాకు దాడ ఉంటూనే ఉంటుంది. వన్స్ ఐ స్టార్టెడ్ నో, నేనేం చెప్తానంటే హ్యాండ్ ఓవర్ చేసుకో మమ్మల్ని అందరినీ, టేక్ ఇన్ టు యువర్ కస్టడీ అని. సో ఆయన తీసుకున్నప్పుడు హీ విల్ స్పీక్. నిహార్ మాట్లాడితే ఉపయోగం లేదయ్యా, నువ్వు మాట్లాడితే ఉపయోగం అయ్యా అని మాట్లాడతానే అంటున్నా. ఎవ్రీ టైమ్ ఐ ఎక్స్పీరియన్స్ ఎ న్యూ థింగ్స్. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది కాదు, అవే కావాలి దేవునికే.
దిస్ ఇస్ ద రియల్ ప్రేయర్. ఓకే, ఏవో మాటలు నేర్చుకొని మాట్లాడడం కాదు కావాల్సింది దేవునికి. నీ హృదయంలోంచి స్పందించే మాటలే ఆయనకి కావాలా. అవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది రాబో దినాల్లో మీకు తెలుస్తాయి. గాడ్ విల్ యూజ్ యూ, డోంట్ వరీ. ప్రతి వారికి దేవుడు అనేక తలాంతులు ఇస్తాడు. ఈ యొక్క ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ రిలీజింగ్ ఎ ప్రొఫెసీ. ఇక్కడ ఈ యొక్క లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి వారిని దేవుడు వాడుకోబోతున్నాడు. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యూ విల్ సీ దట్. యూ విల్ క్రై సమ్ టైమ్. హల్లెలూయా.